హాయ్ అండి అందరికీ. మేము ఈ లాస్ట్ సండే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా అత్త వాళ్ళ ఇంటి చుట్టూరు బనానా, చిక్కుడుకాయ, ఇంకా చాలా చెట్లు ఉంటాయి. మా మావయ్యకి ఇష్టం అనమాట అట్లా పెంచడం. ఇది చిక్కుడుకాయ అంట. ఇట్లా ఏంటి మామ పువ్వు వచ్చిందంటే పువ్వు తర్వాత అట్లా చిక్కుడుకాయ వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకా అరటిపళ్ళు అవన్నీ నాకు తెలిసి 4 అరటిపళ్ళు చెట్లు ఉన్నాయి అనుకుంటా. నేను కూడా చూస్తున్నా, ఎందుకంటే ఇది వింటెడ్ చాలా బాగుంది బయట. ఎందుకంటే మా అత్త వాళ్ళు ఉండేది కొంచెం పల్లెటూరు అనమాట, కాబట్టి ఇంకా వింటర్ కాబట్టి చక్కగా బాగా చూస్తున్నాం. అలాగే సహర్ష్ కూడా ఇది ఫస్ట్ వింటర్ వాడికి. ఇంకా లెగంగానే వాళ్ళ తాత చంక ఎక్కి ఇంకా వాడ మొత్తం ఇల్లంతా తిరుగుతున్నాడు, బయట తిరుగుతున్నాడు. 2 రోజులు ఉన్నామండి, సాటర్డే సండే. ఫుల్లా ఇంకా కిందకే దిగలేదు. వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య వీళ్ళతోనే ఉన్నాడు వాడు ఫుల్లుగా. ఇంకా తర్వాత ఇది వచ్చేమో తమలపాకు చెట్టు అంట. తమలపాకు అలా పాకిద్ది అని చెప్తున్నారు మా మావయ్య. నాకు వచ్చే రాని తమిళ్తో నేను అట్లా మా మావయ్య దగ్గర మాట్లాడుతూ ఉంటాను. నాకు తమిళ్ అంత ఫ్లూయెంట్గా రాదు, కొంచెం వచ్చి రానట్టు మాట్లాడతా, కానీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా తమిళ్ మాట్లాడాల్సిందే. మా 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 అత్త వచ్చి బాగా పూజలు బాగా చేస్తారు తమిళనాడులో. అందరూ తెలిసిందే, తమిళన్స్ బాగా పూజలు చేస్తారు. సో వాళ్ళు మా అత్త కోసం స్పెషల్గా పెట్టారా మామ అని నేను అడుగుతున్నాను. అది తమలపాకు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది అని చెప్తున్నారు ఆయన. ఇవన్నీ అరటి చెట్లు అనమాట. అరటి చెట్లు, నిమ్మ చెట్టు, పచ్చిమిరకాయ చెట్టు, ఇవన్నీ చాలా చెట్లు ఉంటాయన్నమాట. ఇల్లు చుట్టూరు చెట్లే ఉంటాయి. ఆ చెట్లేమో కానీ లోపల పురుగుల కంటే నాకు చాలా భయం. సాహసిగాను చీమ కుట్టిద్దా, గండి చీమలు ఉన్నాయి, చీమ కుట్టిద్దా అని చూస్తూనే ఉన్నాను. మా ఆయన, నేను, అత్త, మామ అందరం సాహస్ చుట్టూరే ఉన్నాం. ఈలోపు మా అత్తయ్య వచ్చేమో లోపలికి రండి, పురుగులు ఉన్నాయి, లోపలికి రండి అంటున్నారు. పూజ చేశారని ప్రసాదం సాహస్కి పెట్టాలని వచ్చారు. లోపలికి రండి అని పిలుస్తున్నారు. రండి అని. ఇంకా మేము కూడా వెళ్దాము, చాలా మంచిగా ఉంది అని వెళ్దామంటే వాడేమో పాలు వద్దంట, వాడికి ప్రసాదం వద్దంట. లగంగానే మా అత్తయ్య అలా బొట్టు పెట్టేశారు. ఇంకా తర్వాత అటువైపు వెళ్ళాము. ఇంటి అటువైపు వెళ్తే ఇంకా ఇది ఒకటి ఉంది, ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి. వీటివి సాంబార్లో చాలా బాగుంటాయి అంటున్నారు. ఇక మా తమిళనాడు తెలిసిందే కదా, అందరు సాంబారే చేస్తారు, అన్నిటిది చేస్తారు వీళ్ళు, కాకరకాయ, బీరకాయ. కానీ ఏమో వీళ్ళు చేసిన సాంబార్ నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా అరటిపళ్ళు, అరటికాయ ఫ్రై అవన్నీ చేసే చెట్లు కూడా చూపిస్తున్నారు. లోపలికి వెళ్ళిపోతున్నారు మా మావయ్య భయం లేకుండా, చెప్పులు లేకుండా. నేను కొంత దూరం వెళ్ళగానే భయం వచ్చిందనమాట. ఏమో పురుగులు ఏమైనా ఉంటాయేమో అని కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాను నేను. నాకు అక్కడ భయం, ఎందుకంటే పాము కూడా ఉన్నాయని చెప్పారు, కానీ నేను ఎప్పుడు చూడలే అక్కడ ఉన్నప్పుడు. మా మావయ్య, మా హస్బెండ్ వాళ్ళందరూ చూశారంట పాములు కూడా ఉంటాం. నేను మాత్రం ఎప్పుడూ అక్కడికి వెళ్ళాలా. ఇంకా వెనక్కి వచ్చేసాను భయం వేసి. నేను రాగానే మా మామయ్య అక్కడ ఒక పువ్వు తీసుకొచ్చి, ఈ మంతల్లా వెంకటేశ్వర స్వామికి అంటండి. సో ఈ మంతల్లా దీపం పెట్టాలంటే పొద్దున్న లగంగానే దీపం పెడతారు మా అత్తయ్య. లగంగానే ఇంటి ముందు ముగ్గేసి గొబ్బెమ్మ కూడా పెట్టాడు. గొబ్బెమ్మ పెట్టి ఇలాగ పువ్వు పెడితే మంచిది, పువ్వు పెట్టాలి అని తీసుకొచ్చి పువ్వు పెడుతున్నారు. ఎన్ని నాళ్ళు పెడతారు మా అమ్మ అంటే ఫుల్ మంత్ పెడతారంట. సో ఫుల్ మంత్ ఇలా పువ్వు ముగ్గేసి పువ్వు ఇలా గొబ్బెమ్మ పెట్టి వీళ్ళు పేడతోనే అలుకుతారు కూడా. ఇది మొత్తం మా అత్త అదే చేశారు ఇక్కడ. మొత్తం ఆ పేడ నీళ్ళతో మొత్తం అలికి ముగ్గేసి గొబ్బెమ్మ పెట్టారు. తర్వాత మా మామయ్య అలా బయట నీళ్ళు కాస్తున్నారు. అందరికీ ఒకరి తర్వాత ఒకరికి నీళ్ళు కాస్తూ ఉంటారు. అయిపోయినాక సహాష్తో మాట్లాడుతున్నారు. వెచ్చగుందా, చల్లగుంది, చాలా వెచ్చగుందా అని మాట్లాడుతున్నాం. వాడేమో చూస్తున్నాడు అదంతా. అయిపోయినాక ఇంకా స్నానం చేద్దాం సహర్ష్ కానీ బట్టలు తీసి. ఇంకా అందరు ఎప్పుడు నేను ఇక్కడైతే మా ఇంట్లో అయితే నొక్కదానే చేస్తాను. ఇక్కడ వాళ్ళందరిని చూసి వాడు ఏడుస్తున్నాడు భయపడి.